హాయ్ అండి. ఇది నా డైలీ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు రొటీన్. మా పిల్లలు రోజు స్కూల్ ఉంటే అసలు మార్నింగ్ లేపుతున్నా లేరు. ఈరోజు స్కూల్ లేదు, కనీసం 7 దాకా పడుకుందామంటే మార్నింగే పడుకోనివ్వరు. నేను లేసేసి బ్రష్ చేసేసి ఫస్ట్ వేడి నీళ్ళు తాగేసి మా పిల్లలు అందరికీ ఇచ్చేసాను. మా వారికి టీ పెట్టేసి ఇచ్చేసాను. మా వారికి ఇస్తుంటే మా పిల్లలు కూడా కొంచెం ఇవ్వని అడిగారు. డైలీ అయితే ఇవ్వను, ఇవాళే ఇచ్చేసాను. ఈలోపు నైట్ తోమిన అంట్లన్నీ స్టాండ్లో ఎగబెట్టేసి వాటర్ బాటిల్స్ అన్నిటికీ వాటర్ పట్టేసి పక్కన పెట్టేశాను. కసు ఊడ్చే ముందే ఇడ్లీలు పొయ్యి మీద వేసేసాను. నిన్నటి పిండి కొంచెం ఉంటే తర్వాత కసు ఊడ్చేసి శుభ్రంగా ఈలో బట్టలన్నీ మిషన్లో వేసేసి మా పిల్లలకి ఇడ్లీ వేసిస్తే వాళ్ళే కూర్చొని తింటూ ఉన్నారు. ఈలోపు నేను అంట్లు చాలా ఉంటే అంట్లన్నీ తోమేసి నీట్గా గ్యాస్ కౌంటర్ అంతా సబ్బేసి కడిగేసాను. ఆదివారం ఆడవాళ్ళకి సెలవులు అంటారండి, ఎక్కడండి, ఇంకా ఆ రోజు డబల్ పని ఉంటుంది. నేను చెప్పింది కరెక్టా కాదా మీరే కామెంట్ చేయండి. ఈలోపు మొత్తం అంట్లన్నీ తోమేసుకొని కౌంటర్ అంతా మంచిగా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా తడి బట్ట అంతా పెట్టేశాను ఇల్లు మొత్తము. బట్టలన్నీ మిషన్లో తీసేసి పైన ఆరేసేసి వచ్చాను. ఈలోపు నేను కూడా ఫ్రెష్ అయ్యి పూజ చేసేసుకున్నాను. ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి అయితే నేను అన్నము, గోంగూర పచ్చడి, ముద్దపప్పు, బెండకాయ ఫ్రై చేశాను. మా లంచ్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయిందండి. మా పిల్లలిద్దరికి వేసేసి నేను కూడా తినేసాను. ఈరోజు నా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఇలా జరిగిందండి. మీరు నా ఛానల్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, థ్యాంక్ యూ.